హలో అండి, నేను మీ గాయత్రి. శ్రీమాత్రి నమః. నేను సింపుల్గా మార్నింగ్ పూట కొన్ని ఆలూ బజ్జీ, కొన్ని పకోడీల్లాగా సాఫ్ట్గా వేసుకోవాలనుకుంటున్నానండి. ఎందుకంటే మార్నింగ్ రోజు టిఫిన్లు తిని బోర్ కొట్టింది. అందుకని ఇవాళ ఇలా కొత్తగా ట్రై చేద్దాం. ఇట్లాంటివి ఈవినింగే తింటారు కదండి, కానీ నేను ఇవాళ మార్నింగ్ టిఫిన్ కింద ఇవి చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. నలుపుకుంటే విడివిడి పడతాయి కదండి, ఉల్లిగడ్డలు ఎక్కువ, పిండి తక్కువ ఉండేటట్టు వేసుకున్నాము. దీని తడికి ఎంత ఉంటుందో అంత ఇట్లా కలుపుతూ ఉంటే దాని తడి పడుతుంది. ఏమన్నా కలిసి ఉంటే విడివిడి అవుతూ ఉంటాయి. వాటర్ పోసి కలుపుకున్నానండి. అలానే కొంచెం సోడా ఉప్పు వేసుకుంటున్నాను. మరి శనగపిండి గట్టిగా ఉంటుంది, మనం వేయకపోతే కనుక సాఫ్ట్గా ఇట్లా పొరలుగా రాదు. అట్లనే నేను దీంట్లో ఎండుకారం వేసుకోకుండా పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇట్లా కట్ చేసుకొని. ఎందుకంటే ఇవి మరీ చిన్నగా కట్ చేయలేదు, మనకి మధ్యలో ఫ్రై అయ్యి తగులుతూ ఉంటే ఇటు బజ్జీ లెక్కన అనిపిస్తాయి, ఇటు కారము సరిపోతుంది. సాఫ్ట్ పకోడీగా వచ్చేటట్టు, ఇటు పైన క్రిస్పీగా, ఉల్లిగడ్డ ఎట్టాగు సాఫ్ట్గా అవుతుంది. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. చిన్న ఆలుగడ్డ తరుక్కున్నానండి. నాకు ఒక్కదానికే వేస్తున్నా కాబట్టి కొన్ని మాత్రమే వేస్తున్నాను. కొద్దిగా శనగపిండి, కొద్దిగా బియ్యపు పిండి వేసుకుంటున్నాను. మనము ఇంట్లో చేసుకుంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయి, చాలా తక్కువ పిండితోనే అయిపోతాయి అండి. బయట మనకి నూనె కాగి ఉండి కొంచెం సోడా ఉప్పు కూడా వేస్తున్నాను. కాగి ఉండి కూడా మనకి ఎక్కువ తినబుద్ధి కాదు, ఇంట్లో అయితే కొద్దిగా ఎక్కువ తింటామండి. ఉప్పు కూడా వేసుకుందామండి. అలానే కొంచెం కారం వేసుకుంటున్నాను. ఆలూ బజ్జీకి సపరేట్ ఇట్లా కలుపుకుంటున్నాను. నూనె కొద్దిగా వేడైందండి. మనము ఒక్కొక్కటి డిప్ చేసి బజ్జీకి వేసేసుకున్నాము. ఇవ్వండి, వేసేసుకున్నాను మొత్తము. వీటిని కలుపుదాము ఇప్పుడు. ఇవి ఇంకొంచెం సేపు వేగాలండి, అయ్యేదాకా వెయిట్ చేద్దాము. ఇవి ఇక తీసేద్దామండి, ఫ్రై అయిపోయినాయి. ఈ నూనెలో పకోడీ వేసుకున్నామండి. ఇట్లా ఒక్కొక్కటి మనం విడిపోయేటట్టు మనం ప్రెస్ చేసుకున్నాం కదండి. ఇవి కూడా ఫ్రై అయినాయండి, ఇవి కూడా తీసేసుకున్నాము. ఒక ఆలుగడ్డ, ఒక ఉల్లిగడ్డతోటి ఒక పూట టిఫిన్ అయిపోయింది. చూసారా, కొన్ని పచ్చిమిర్చి వేశాను. అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. కింద వీడియో సింబల్ నొక్కితే ఫుల్ వీడియో చూడొచ్చు. థ్యాంక్ యూ.